దేశం 79వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మరో స్వతంత్ర పోరాటం కోసం వాళ్ళ హక్కుల రక్షణ కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఆసన్నమైంది అని, ఆ దిశగా పోరాటాలు చేయాల్సిన సమయం వచ్చింది అని అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక వీడియో విడుదల చేశారు. గత 15 నెలల కాలం నుంచి ఆంధ్రప్రదేశ్లో పౌరులు స్వతంత్రాన్ని కోల్పోయారని, ఆంధ్రప్రదేశ్లో పరిపాలన నాజీలను తలపిస్తుందని, బ్రిటిష్ నిజాంలను మించి దారుణమైన నియంతృత్వం రాజ్యమేలుతూ ఉంది అని, స్వేచ్ఛ, స్వతంత్రం, హక్కులు నిర్వీర్యమైపోయాయి, వ్యవస్థలు పతనావస్థ స్థాయిని దాటి ఇంకా దిగజారిపోయాయి అని, ఏ ఆంధ్రప్రదేశ్ అయితే భారత స్వతంత్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిందో, ఏ ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలు, ఏ ఆంధ్రప్రదేశ్లో పోరాటాలు, నిరసనలైతే భారతదేశ స్వతంత్ర పోరాటానికి దన్నుగా నిలిచాయో, ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తపరచుకోవడం కోసం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కేసులు పెట్టించుకోవాల్సి వస్తుంది, దాడులు చేయించుకోవాల్సి వస్తుంది. నాజీలు, బ్రిటిష్ వాళ్ళు, నిజాంలకు మించినటువంటి దారుణమైన నియంతృత్వం రజమేలుతుంది అని మనం చూసాం. అని ఇంకో కీలక కామెంట్ కూడా చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ప్రజల అభిప్రాయాన్ని పూర్తిగా అణచివేసి ఈవీఎంల ద్వారా మాత్రమే, ఓట్ల దొంగతనం ద్వారా మాత్రమే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు కీలక వ్యాఖ్య చేశారు. అండ్ అంతేకాదు, ఎక్కడైనా హక్కులు హరించివేయబడుతూ ఉంటే, స్వేచ్ఛ హరించివేయబడుతూ ఉంటే, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ ప్రమాదంలో ఉంటే అటువంటి విధానాలను వ్యతిరేకించుకుంటూ పౌరుల కోసం నిలబడాల్సినటువంటి పత్రికలు, పౌరుల కోసం నిలబడాల్సినటువంటి టీవీ ఛానళ్ళు, మీడియా ముసుగులో ఇప్పుడు ఊడిగమనే పల్లకి మోసుకుంటూ అవసరమైతే ఒకరిద్దరిని లేపేయండి అని చెప్పి టీవీ హౌస్లలో కూర్చొని వ్యాఖ్యలు చేసే దయనీయ స్థితిలో ఆంధ్రప్రదేశ్ దిగజారిపోయింది అంటే, అంత దయనీయ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కొట్టుమిట్టాడుతూ ఉంది అంటే, హక్కుల కోసం మరో పోరాటం, స్వేచ్ఛ కోసం మరో పోరాటం, మన ఆలోచనల వ్యక్తీకరణ కోసం మరో పోరాటం చేయాల్సిన ఆసన్నమైంది. రాజకీయ పార్టీలకు మించి మీడియా అనబడే ఆ ముసుగు తగిలించుకున్న కొందరు బానిస పల్లకీలు మోసే వాళ్ళు కొందరు ఆ ఛానళ్ళల్లో కూర్చొని మొత్తం ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరి మీద ఎట్లా విషయం చెమ్మాలి, వాళ్ళ బతుకంతా అదే అయిపోయింది. తీవ్రమైన ద్వేషాన్ని సమాజంలో నింపుతూ ఉన్నారు. భారతదేశంలో స్వతంత్రం చాలా ప్రమాదంలో ఉంది. దీనికోసం ఖచ్చితంగా మరో పోరాటం, మరో ఉద్యమం చేయాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే కూడా, టీటీడీ మాజీ చైర్మన్ కూడా అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఒక వీడియో మెసేజ్ ప్రజలకైతే అందించారు.